అంజలి టీవీ. కాంతమ్మ, ఈరోజు కీర్తి నన్ను అన్నమాటలు వింటుంటే నాకు పాత రోజులు గుర్తొస్తున్నాయి. తనకి నా మీద ఈరోజు వచ్చిన కోపం కాదిది. దీని వెనుక పెద్ద కథే ఉంది. మేమిద్దరం ఒకే కాలేజీలో చదువుకున్నాం. ఏంటమ్మా, మీరిద్దరూ ముందే తెలుసా? అసలేం జరిగింది? అది నా డిగ్రీ సెకండ్ ఇయర్. నేను వేరే ఊరు నుంచి ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఎందుకంటే అక్కడ నేనుండే హాస్టల్ని క్లోజ్ చేశారు. నాకు అమ్మా నాన్న ఎవరు లేరు కదా, హాస్టల్లోనే ఉండేదాన్ని. అక్కడ వసతి లేకపోవడంతో ఇక్కడున్న హాస్టల్కి వచ్చి సర్టిఫికేట్స్ అన్నీ ఇచ్చి సెకండ్ ఇయర్ డిగ్రీలో జాయిన్ అయ్యాను. ఆ కాలేజ్ బయట ఒకరోజు నేను బస్సు కోసం ఎదురు చూస్తున్నప్పుడే కీర్తి నాకు మొట్టమొదటిసారి కనపడింది. నన్ను చూడగానే తన అహంకారం బయటపడింది. నువ్వే కదా కొత్తగా జాయిన్ అయ్యావు మా కాలేజ్లో. నీలాంటి ఒక పూర్ ఫెలో మా కాలేజీలో చూస్తారని అస్సలు అనుకోలేదు. నీ లుక్ అంతా చాలా చండాలంగా చీప్గా ఉందేంటి? అన్నట్టు నీకు అమ్మా నాన్న కూడా ఎవరు లేరంట కదా, ఆ విషయం కూడా తెలిసిందిలే. అయినా ఇంత రిచ్ కాలేజీలో ఇలాంటి పేదవాళ్ళని ఎలా చేరుస్తున్నారో మేనేజ్మెంట్ని అసలు వాళ్ళని అడగాలి. మీ పేరేంటో కూడా నాకు తెలియదు, కానీ మీరు మాట్లాడే పద్ధతి అస్సలు బాలేదు. నేను కష్టపడి చదువుకొని ఇక్కడ సీట్ సంపాదించాను. అలాగే కాలేజ్ వల్ల ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తేనే వచ్చాను. నాగ్గా నేనేం ఇక్కడికి రాలేదు. అర్థమైందా? మీరు మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. అబ్బో, పొగరు చాలానే ఉంది. చేతిలో పైసా లేదు, కానీ నీకు పొగరు మాత్రం కొంటంత ఉంది. మీరెప్పుడూ డబ్బు డబ్బు అని మాట్లాడుతున్నారు. డబ్బు లేని వాళ్ళంటే మీకంత హేళనగా ఉందా? అంత చులకనా? అవును, నా దగ్గర అన్నీ ఉన్నాయి కాబట్టి నిన్ను ఇలా మాట్లాడుతున్నాను. నాకు నువ్వు ఎందుకు నచ్చలేదు తెలుసా? నీ మోహం చూడ్డమే నాకు నచ్చదు. నువ్వు పాత కాలేజీలో టాపర్ అట కదా, కానీ గుర్తు పెట్టుకో, ఈ కాలేజీలో నేనే టాపర్ని. నన్ను బీట్ చేయాలని చూస్తే మాత్రం నిన్ను అస్సలు వదిలిపెట్టను. కీర్తి అలా అంటుంటే నాకు కూడా చాలా కోపం వచ్చేసింది కాంతమ్మా. తనకి నేనంటే ఎందుకంత అహంకారమో నాకు అర్థం కాలేదు. అందుకే నేను కూడా తక్కువ తినకుండా సమాధానం ఇచ్చాను. టాపర్ అవ్వడం అంటే కేవలం మార్కులు సంపాదించడం కాదు కీర్తి, అందరితో గౌరవంగా ప్రవర్తించడం కూడా. నా సీటు నా కష్టంతో వచ్చింది, మీ నాన్నగారి డబ్బుతో కాదు. మీరు నన్ను ఆపాలని చూస్తే ఆపలేరు. ఆ రోజు నుంచి కాలేజీలో మా మధ్య యుద్ధం మొదలైంది. కీర్తికి తన స్నేహితురాలు శ్రీదేవి తోడైంది. మరుసటి రోజు కూడా క్లాస్ బయట నన్ను అవహేళన చేయడం మొదలుపెట్టారు. చూసావా కీర్తి, ఈ అమ్మాయికి ఎంత ధైర్యమో! నిన్ననే జాయిన్ అయింది, అప్పుడే నీకే ఎదురు సమాధానం చెప్తుంది. వీళ్ళకి చదువు కంటే పొగరు ఎక్కువగా ఉన్నట్టుంది. అవును శ్రీదేవి, దీని పొగరు ఎలా అణచాలో నాకు తెలుసు. అంజలి, నువ్వు ఈ కాలేజీలో ప్రశాంతంగా చదువుకోవాలి అంటే నా కాళ్ల దగ్గర పడుండాలి, లేదంటే నిన్నిక్కడ ఉండనివ్వను. అది మీ వల్ల కాదు కీర్తి. నేనిక్కడికి వచ్చింది చదువుకోవడానికి, ఎవరి కాళ్ళ దగ్గర పడుండడానికి కాదు. మీరిలాగే ప్రవర్తిస్తే నేను ప్రిన్సిపల్ గారికి కంప్లైంట్ చేయాల్సి వస్తుంది. మా మధ్య గొడవ పెద్దదవుతూ ఉండగా అప్పుడే అక్కడికి డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్న అరుణ్ వచ్చాడు. అతను ఆ కాలేజీలో అందరికీ గౌరవం ఇచ్చే వ్యక్తి. ఆ గొడవ చూసి దగ్గరకొచ్చాడు. ఏంటి కీర్తి, కాలేజీలో ఎరుపులేంటి? కొత్తగా వచ్చిన వాళ్ళని ఇలాగేనా రిసీవ్ చేసుకునేది? అప్పుడు మొదటిసారి అరుణ్ నా వైపు చూశాడు. ఆ చూపులో కోపం లేదు, ఏదో ఒక రకమైన ఆరాటం కనిపించింది. అన్నయ్య, నీకు తెలీదు, ఈ అమ్మాయికి చాలా పొగరు, అందుకే నేను బుద్ధి చెప్తున్నాను. పొగరు ఎవరికుందో నాకు కనిపిస్తూనే ఉంది కీర్తి. ఇక్కడి నుంచి వెళ్ళు. సారీ అండి, తను కొంచెం అల్లరి పిల్ల, తన మాటల్ని పట్టించుకోకండి. మీ పేరేంటి? నా పేరు అంజలి. నా పేరు అరుణ్. నేను ఫైనల్ ఇయర్. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా నన్ను అడగండి. కాలేజ్లో ఇలాంటివి సహజం. మీరు మీ చదువు మీద దృష్టి పెట్టండి చాలు. అలా మొదటిసారి అరుణ్ పరిచయం అయ్యాడు. కాని అది కీర్తికి అస్సలు నచ్చలేదు. తన అన్నయ్యే నాకు సపోర్ట్ చేయడం తన కడుపు మంటని ఇంకా పెంచేసింది. కాంతమ్మ, కాలేజీలో కీర్తి పెట్టే ఇబ్బందులు రోజు రోజుకి పెరిగిపోతూ ఉంటే మరోవైపు నా మీద అరుణ్ చూపించే ఇష్టం కూడా పెరుగుతూనే వచ్చింది తెలుసా. తను నా పట్ల చూపే శ్రద్ధ, ఆరాటం చూస్తుంటే నాకే భయం వేసేది. ఒకరోజు కాలేజీ గ్రౌండ్లో ఎవ్వరు లేని సమయం చూసి అరుణ్ తన మనసులోని మాట చెప్పేశాడు. అంజలి, నిన్ను మొదటిసారి చూసినప్పుడే ఏదో చెప్పాలని అనిపించింది, కానీ నువ్వు పడుతున్న ఇబ్బందులు చూసి ఆగాను. ఇప్పుడు చెప్తున్నాను, నాకు నువ్వంటే చాలా ఇష్టం అంజలి. నిన్ను నా జీవిత భాగస్వామిగా చూసుకోవాలనుంది.
నన్ను పెళ్లి చేసుకుంటావా? ఆ, ఏంటి అరుణ్ మీరు మాట్లాడుతున్నది? మీరు నాకు ఒక మంచి స్నేహితుడిగా ఉంటేనే చాలు. దయచేసి దీన్ని ఇక్కడే వదిలేద్దాం. ఎందుకు అంజలి? మనమిద్దరం ఒకరినొకరం అర్థం చేసుకున్నాం కదా, నీ భయం ఏంటి? నా భయం మీకు అర్థం కావట్లేదు అరుణ్. మీ చెల్లెల కీర్తికి నేనంటే అస్సలు పడదు. ఇప్పుడు మనమిద్దరం పెళ్లి చేసుకుంటామంటే ఆ గొడవలు ఇంకా చాలా దూరం వెళ్తాయి. మీ కుటుంబానికి నా మధ్య యుద్ధమే జరుగుతుంది. అది నా వల్ల కాదు. ప్లీజ్ దీన్ని వదిలేయండి. కీర్తి గురించి నువ్వు ఆలోచించకు అంజలి. తను ఒప్పించే బాధ్యత నాది. మన ప్రేమ ముందు ఏ గొడవలు నిలబడవు. వద్దు అరుణ్, ఇది సాధ్యం కాదు. మీరు నాకు దూరంగా ఉంటేనే మంచిది. ఆ రోజు నుంచి నేను అరుణ్ని దూరం పెట్టడం మొదలెట్టాను. తను నన్ను కలవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా నేను పట్టించుకోలేదు. అలా 1 సంవత్సరం గడిచిపోయింది. అరుణ్ డిగ్రీ పూర్తయిపోయింది. తనకి ఒక మంచి కంపెనీలో ఉద్యోగం కూడా వచ్చింది. తన జాబ్లో జాయిన్ అయ్యాక ఒకరోజు మళ్ళీ నా దగ్గరకు వచ్చాడు. అంజలి, 1 సంవత్సరం నుంచి నన్ను దూరం పెడుతున్నావు. నేను జాబ్లో సెటిల్ అయ్యాను. ఇప్పుడు నాకు నా కాళ్ళ మీద నిలబడే ధైర్యం ఉంది. ఇప్పటికైనా నీ నిర్ణయం మార్చుకోవా? మీకు జాబ్ వచ్చినందుకు చాలా సంతోషం అరుణ్. కానీ నా సమాధానం మాత్రం మారదు. మీ ఇంటి పరిస్థితులు చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది. నీ భయాన్ని పోగొట్టే వరకు నేను మాత్రం నిన్ను వదిలిపెట్టను అంజలి. నువ్వు లేకుండా నా జీవితమే లేదు. అరుణ్ నా మీద అంత ప్రేమ చూపిస్తున్నా నేను మాత్రం నా మనసుని రాయి చేసుకుని తన్ని దూరం పెట్టాను. నా దరిద్రం కొద్దీ అదే సంవత్సరం రిజల్ట్స్ వచ్చాయి. నేను కాలేజీ ఫస్ట్ వచ్చాను. ఆ విషయం తెలిసాక కీర్తికి అసలు నిద్రే పట్టలేదు కాంతమ్మ. తన స్నేహితురాలు శ్రీదేవిని తీసుకుని క్లాస్ మధ్యలోకి వచ్చి అందరి ముందు నన్ను అవమానించడం మొదలెట్టింది. ఆ రోజు జరిగిన గొడవ నా జీవితంలో మర్చిపోలేను. కీర్తి అందరి ముందు గట్టిగా అరుస్తూ, ఏ అంజలి, నువ్వు కాలేజీ ఫస్ట్ రావడం ఏంటి? అసలు నీకంత సీన్ ఉందంటావా? ఎక్కడో దిక్కులేని చోటు నుంచి వచ్చి మా కాలేజీలో టాపర్ అవ్వడమా? ఇది ఖచ్చితంగా ఏదో మాయ జరిగింది. కీర్తి, నా కష్టానికి ప్రతిఫలం ఈ మార్కులు. ఇందులో మాయేముంది? నువ్వు కూడా బాగా చదువుంటే నీకు కూడా వచ్చేవి కదా. చూసావా కీర్తి, అప్పుడే ఎంత పొగరుగా మాట్లాడుతుందో. లోపల మార్కులు ఎంచుకోవడానికి ఎవరెవరి కాళ్ళు పట్టుకున్నాదో ఎవరికి తెలుసు. అసలు నీకు అమ్మా నాన్న లేరు కదా. ఆ సానుభూతి చూపించి లెక్చరర్ని బుట్టలో వేసుకున్నావా ఏంటి? శ్రీదేవి, నీ నోరు అదుపులో పెట్టుకో. నా తల్లిదండ్రుల గురించి మాట్లాడే హక్కు నీకు లేదు. చదువులో నన్ను విమర్శించు కానీ నా వ్యక్తిత్వాన్ని కాదు. వ్యక్తిత్వమా? నీకు అది కూడా ఉందా? నా అన్నయ్య అరుణ్ నీ చుట్టూ తిరుగుతున్నాడంటేనే అర్థమైపోతుంది నువ్వు ఎలాంటి దానివో. వాణ్ణి బుట్టలో వేసుకుని ఇప్పుడు కాలేజీలు కూడా ఇలాంటి వేషాలు ఇస్తున్నావా? మా నాన్న కట్టిన ఫీజులతో నువ్వు చదువుకొని మాకే ఎదురు తిరుగుతావా? కీర్తి, నీ అన్నయ్య నాకు కేవలం పరిచయం మాత్రమే. తనకి నా మార్కులకి సంబంధం లేదు. నీ అహంకారం వల్ల నువ్వు చదువు కోల్పోయావు తప్ప నా వల్లేం కాదు. అబ్బో అబ్బో అబ్బో, నీతులు కూడా చెప్తోంది కీర్తి. కీర్తి, ఇలాంటివన్నీ అస్సలు వదిలేయకూడదు. తన సర్టిఫికేట్స్ అన్ని ఒక్కసారి చెక్ చేసి ప్రిన్సిపల్ గారిని అడుగుదాం. అసలు ఈమె ఇక్కడికి ఎలా వచ్చిందో తెలియాలి మనకి. అవును శ్రీదేవి, ఈ అనాథ ఇక్కడ ఇంత బిల్డప్ ఇవ్వడం నాకు అస్సలు నచ్చట్లేదు. అంజలి, గుర్తుపెట్టుకో, ఈ మార్కులు నీకు గౌరవాన్నివ్వవు. నిన్ను ఈ కాలేజీ నుంచి ఎలా పంపిస్తానో చూ. కీర్తి తన స్నేహితురాలతో కలిసి నేరుగా ప్రిన్సిపాల్ రూమ్కి వెళ్ళింది. అక్కడ నా మీద ఏమేమి అబద్ధాలు చెప్పిందో ఏమో కానీ కొద్దిసేపటికే ప్రిన్సిపాల్ నన్ను తన రూమ్కి పిలిపించారు. నేను చాలా భయపడుతూ లోపలికి వెళ్ళాను. కానీ అక్కడ ఆయన మాట్లాడిన మాటలు విని నేను ఆశ్చర్యపోయాను. అమ్మా అంజలి, నువ్వు ఈ కాలేజీకి ఫస్ట్ వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మన జిల్లాలోనే మన కాలేజీ టాప్లో నిలవడానికి నువ్వే కారణం. అలాంటి నీకు ఇలాంటి చిన్న చిన్న గొడవలతో సంబంధం ఏంటో నాకు అర్థం కావట్లేదు. కీర్తి చెప్పే మాటలు నేను అస్సలు పట్టించుకోను. నువ్వు బాగా చదువుకొని ఈ 3వ సంవత్సరం కూడా పూర్తి చేసి మన కాలేజీ పేరు నిలబెట్టాలమ్మా. చాలా చాలా కృతజ్ఞతలు సార్. నేనెప్పుడు చదువు మీదనే దృష్టి పెడతాను. ఈసారి రిజల్ట్స్ రావడం కొంచెం ఆలస్యమైంది, కానీ నువ్వు 3వ సంవత్సరంలోకి అడుగు పెట్టాక ఇలాంటి రిజల్ట్ రావడం నాకు చాలా గర్వంగా ఉందమ్మా. ఇప్పుడే కీర్తి వాళ్ళ అమ్మా నాన్నల్ని పిలిపించారు. వాళ్ళతో కూడా ఈ విషయం మాట్లాడతాను. నువ్వు వెళ్ళమ్మా. ప్రిన్సిపల్ గారు అలా అనడంతో కీర్తి షాక్ అయిపోయింది కాంతమ్మ. తను ఏదో ఆశిస్తే ఇంకేదో జరిగింది. కొద్ది సమయానికి కీర్తి వాళ్ళ నాన్న రాఘవయ్య, వాళ్ళమ్మ శాంతమ్మ అక్కడికొచ్చారు. నేను మొదటిసారి వాళ్ళని అప్పుడే చూశాను. నమస్కారం సార్. ఏంటి విశేషం? మా అమ్మాయి గురించి ఏమైనా కంప్లైంట్ ఉందా?
కంప్లైంట్ కాదు రాఘవయ్య గారు, మీ అమ్మాయి క్లాస్మేట్ అంజలి గురించి చెప్పడానికి పిలిచాను. తను కాలేజీ టాపర్గా నిలిచింది. అది కూడా మీరు కట్టిన డొనేషన్ వల్ల కాదు, తన సొంత కష్టంతో. మీ అమ్మాయి తనని ఏవేవో మాటలు అంటుందని తెలిసింది. అది పద్ధతి కాదు. ఆ మాటలకి కీర్తి తల్లిదండ్రులు నా వైపు చాలా ఆత్మీయంగా చూశారు. ఎంత చక్కగా ఉంది ఈ అమ్మాయి, చూడగానే చాలా పద్ధతిగా అనిపిస్తుందండి. అంజలి, నువ్వు టాపర్ అయినందుకు మాకు చాలా సంతోషంగా ఉందమ్మా. కీర్తి ఏమైనా అంటే మనసులో పెట్టుకోకు. అవునమ్మా, మా అమ్మాయికి కొంచెం అల్లరి ఎక్కువ. కానీ నువ్వు మాత్రం ఇలాగే బాగా చదువుకొని గొప్ప పేరు తెచ్చుకోవాలి. నీకు ఏ అవసరం ఉన్నా మాకడుగు, మా సొంత బిడ్డలా చూసుకుంటాం. తల్లిదండ్రులు నాతో అంత ప్రేమగా మాట్లాడుతుంటే కీర్తి అసూయతో రగిలిపోయింది కాంతమ్మ. నాన్న, ఏంటిది? నేను మీ కూతుర్ని. మీ నా వైపు మాట్లాడాల్సింది పోయి ఈ అనాథని పట్టుకుని అంతగా పొగుడుతున్నారేంటి? కీర్తి, పద్ధతి మార్చుకో. మంచోళ్ళని పొగిడితే తప్పు లేదు. అసలు నీకు అంజలిని చూసి నేర్చుకోవాలని అనిపించట్లేదా? ఛీ, నేనే నేర్చుకోవాలి దీని దగ్గర. మీరు దీనికి సపోర్ట్ చేస్తున్నారు కదా, నాకు అసలు మీతో మాట్లాడాలని లేదు. ఇక్కడి నుంచి పదండి అంటూ కీర్తి వాళ్ళ నాన్న మీద, అమ్మ మీద అక్కడే గొడవ పెట్టుకుంది. వాళ్ళని అక్కడి నుంచి లాకెళ్ళిపోయింది. కానీ ఆ రోజు వాళ్ళు నాతో మాట్లాడిన విధానం నేను అస్సలు మర్చిపోలేను. కాంతమ్మ, ఆ రోజు ప్రిన్సిపల్ గారి రూంలో నాకు తెలిసిన నిజం విని నేను షాక్ అయ్యాను. అప్పటి వరకు నాకు తెలియని విషయం ఏంటంటే, నేను చదువుకోవడానికి మా హాస్టల్ వాళ్ళకి డొనేషన్ కడుతున్నది వేరెవరూ కాదు, స్వయంగా మామయ్య గారి కుటుంబమే. అమ్మో, నిజమా అమ్మా? అంటే మీకు కోడలుగా రాకముందే వాళ్ళే మీకు సాయం చేస్తున్నారా? భలే ఉందమ్మా మీ కదా. అవును కాంతమ్మ, నిజానికి వాళ్ళు డొనేషన్ కడుతున్న సంగతి నాకు కూడా అసలు తెలీదు. మాదొక సంస్థ ఆధ్వర్యంలో నడిచే హాస్టల్. ఆ సంస్థకు మావయ్య గారి కుటుంబమే రెగ్యులర్గా డబ్బులు కడుతుందట. ఈ విషయం కీర్తికి ముందే తెలిసిందో లేక ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళినప్పుడు తెలిసిందో నాకైతే అర్థం కాలేదు. అప్పుడు కీర్తి నాతో అంతలా ఎందుకు గొడవ పడిందో కూడా నాకు అస్సలు అర్థం కాలేదు. నేను చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాను. ఆ తర్వాతే మావయ్య, అత్తయ్య కాలేజీకి వచ్చి నన్ను పలకరించినప్పుడే నాకు పూర్తి క్లారిటీ వచ్చింది. అప్పుడే అనుకున్నాను కాంతమ్మ, ఇంత గొప్ప మనసున్న కుటుంబానికి నేను కోడలిగి రావడం నా అదృష్టమని. నాకెవ్వరూ లేకపోయినా ఆ భగవంతుడు ఇలాంటి వాళ్ళని నాకు తోడుగా పంపిస్తాడని ఆ రోజే అర్థమైంది. అంతా బాగానే ఉందమ్మా. మరి ఇంత గొడవలు పడే కీర్తి ఉన్న ఇంట్లోకి మీరు కోడలుగా ఎలా వచ్చారు? అసలు మీ పెళ్లి ఎలా జరిగింది? మీ మీద కక్షగట్ట కీర్తి ఈ పెళ్లికి ఎలా ఒప్పుకుందమ్మా? అక్కడికే వస్తున్నాను కాంతమ్మా. నా పెళ్లి ఎలా అయిందనేది ఒక పెద్ద యుద్ధమే జరిగిందనుకో. ఆ కథ చెప్తాను, విను. అంజలి తన పెళ్లి గురించి ఏం చెప్తుంది అనేది తర్వాయి భాగంలో చూద్దాం. ఈ భారతదేశంలో సుమారు 70 లక్షల గ్రామాలున్నాయి. అందులో మీలాంటి మాలాంటి ఊరే అక్కడ కనిపించే రామాపురం. అక్కడ 2 ఆడవాళ్లు పొలంలో కూరగాయలు పండిస్తూ ఉన్నారు చూడు. వాళ్లే సూరమ్మ, హరిత అని పిలిచే అత్తాకోడళ్ళు. అత్తయ్య, ఈ ఎండలో మీరెందుకు కష్టపడ్డాం? మీరెళ్ళి చెట్టు కింద కూర్చోండి, మిగతా పని నేను పూర్తి చేసుకుని వస్తాను అంటూ చాలా ప్రేమగా చెప్పింది. ఇది భలే ఉందే. ఈ ఎండ నాకేమైనా కొత్త? నాకు ఊహ తెలిసిన కాడి నుంచి ఎండలోనే పని చేస్తున్నాను కోళ్ళ అంటూ అత్తయ్య ఎండను పట్టించుకోకుండా పనిచేస్తుంది. అలా 2 అత్తకోడళ్ళు కౌలుకి పొలం తీసుకొని ఆ కూరగాయల దళారికి అమ్మేవారు. అదే వాళ్ల జీవనాధారం కూడా. వీళ్ళని చూస్తుంటే హరిత భర్త ఏం చేస్తుంటాడు అనే అనుమానం వచ్చింది కదా. మీరు ఊహించింది నిజమే. అతను పెళ్ళైన కొన్ని రోజులకే చనిపోయాడు. రోజు సాయంత్రం రాము ఫోటో దగ్గర దీపం వెలిగిస్తూ అత్తకోడళ్ళు మాట్లాడుకునేవారు. హరిత, వాడికి ఎన్నోసార్లు చెప్పాను ఆ తాగుడు మానేమని, కాని వాడినలేదమ్మా. తాగి బండిదోలి ఏకంగా ప్రాణాలు పోగొట్టుకున్నాడు. నేను అన్యాయం చేసేశాడు అంటూ గతం తాలూకా అనుభవాల్ని తలుచుకుంటూ ఉంది. జ్ఞాపకాలు కదా, చుట్టాల కంటే ఎక్కువగా అప్పుడప్పుడు పలకరిస్తూ ఉంటాయి. అత్తమ్మా, పోయిన ఆయన్ని అనుకుని ఏం లాభం? ఆయన మాత్రం కావాలని చేశాడా? తలరాతంతే అంటూ భర్త మీద ఎక్కడో ఒక చోట ప్రేమ చూపిస్తూ ఉండేది. అది కాదమ్మా, ఎన్ని రోజులని వాడిని తలుచుకుంటూ జీవితాన్ని నాశనం చేసుకుంటావు? చిన్న వయసే కదా, మళ్ళీ పెళ్లి చేసుకోమ్మా. నీ జీవితానికి ఒక అర్థం ఉంటుంది అని అత్తమ్మ కాస్త అమ్మగా మారి చెప్పింది. ఆ మాట చెప్పినందుకు ఆ అత్తకి కొంచెం కళ్లల్లో నీళ్లొచ్చినా తప్పక చెప్పింది. అత్తమ్మ, నేనెప్పుడైతే తాళి కట్టించుకొని ఇంటికొచ్చానో
నా ఇంటి పేరుతో పాటు ఇల్లు కూడా మారిపోయింది. నేను పెళ్లి చేసుకుని నాదాన్ని నేను చూసుకుంటే మీరేమైపోతారు అంటూ సూటిగా ప్రశ్నించింది. నాదే ఉందమ్మా, కాటికి కాళ్ళు జాపుకొని కూర్చొనున్నాను. మీరు చాలా దూరం ఆలోచిస్తున్నారు. అవన్నీ ఏం ఆలోచించకుండా ముందు భోజనం చేద్దాం పదండత్తయ్య అంటూ అత్తమ్మని తీసుకుని భోజనం వడ్డించింది. ఇది ఒకరోజు కాదు, ప్రతిరోజు ఆ ఇంట్లో జరుగుతూనే ఉంది. కేవలం తాళి అనే పసుపు తాడుకి కట్టుబడి జీవితాన్ని అర్పించుకోవడం ఆడవాళ్లకే చెల్లుతుందేమో కదా. ఇలా జరుగుతున్న అత్తాకోడల జీవితాల్లో ఒక సంఘటన జరిగింది. వాళ్ళిద్దరూ పొలంలో ముల్లంగి సాగు చేస్తూ ఉండగా అక్కడికి ఇంకో వ్యక్తి వచ్చాడు. అమ్మా నమస్కారం అని చెప్పగానే ఇద్దరూ ఆ వ్యక్తిని చూశారు. మీరు అంటూ గుర్తుపట్టని స్వరంతో అడిగింది సూరమ్మ. అమ్మా నా పేరు రామలింగం, దళారిని. అంటూ తన్ని తాను పరిచయం చేసుకున్నాడు. మీ దగ్గర కూరగాయలు దొరుకుతాయని తెలిసింది. మీకు అభ్యంతరం లేకపోతే ఆ కూరగాయలు నేను కొంటానమ్మా అంటూ తన మనసులో ఉన్న వ్యాపారాన్ని బయటపెట్టాడు. మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి అడిగినందుకు చాలా సంతోషమండి. కానీ మేం చాలా సంవత్సరాల నుంచి నాగపుష్పంకి అమ్ముతున్నాం. ఇప్పుడు మీకంటే కొంచెం కష్టం అంటూ తడబడుతూ ప్రశాంతంగా చెప్పింది. ఆ విషయం నాకు తెలుసమ్మా అని చెప్పగానే అత్తాకోడళ్లు ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. అతని కంటే కేజీకి 3 రూపాయలు నేను ఎక్కువ ఇస్తాను. ఇది వ్యాపార ధర్మం కాకపోయినా చెప్తున్నాను, అతను మీకు చాలా తక్కువ ఇస్తున్నాడమ్మా అంటూ వాళ్ళ మనసులో ఒక బీజం నాటాడు. అత్తాకోడళ్లు అనుమానంగా ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. వాళ్ళకి ఏం సమాధానాలు ఇవ్వాలో అర్థం కాలేదు. ఆ విషయం రామలింగంకి అర్థమైంది. కొన్నిసార్లు అర్థం లేని మాటల కంటే అర్థవంతమైన మౌనం బాగా పనిచేస్తుంది. సరేనండి, మీరు ఆలోచించుకొని 2 రోజుల్లో మీ నిర్ణయం చెప్పండి అని చెప్పి వెళ్ళిపోయాడు. కొద్దిసేపటి తర్వాత అత్తాకోడళ్లు ముల్లంగి తీసుకొని బుట్టలో పెట్టుకుని దళారి దగ్గరికి వెళ్లారు. దళారి ఎప్పట్లాగే ధరిచ్చాడు. దళారి గారు, మీకు ఎప్పటినుంచో అమ్ముతున్నాను, కొంచెం ధర పెంచి ఇవ్వచ్చు కదా అంటూ మామూలుగా అడిగింది. నేను అందరికంటే ఎక్కువ ఇస్తున్నానమ్మా. ఏదో ఆడవాళ్ళు కష్టపడుతున్నారు కదా అని నా లాభం కూడా తగ్గించుకున్నాను అంటూ పెద్ద సంఘ సంస్కర్తలాగా చెప్పాడు. ఎదుటి వాళ్ళు మనం చెప్పే ప్రతీది వింటుంటే మనకి మనమే పెద్ద సమాజ సేవకుల్లా ఊహిస్తాం కదా. మేము బయట కూడా విచారించామండి. అక్కడ ధరకి మీరిచ్చే ధరకి చాలా తేడా ఉంది అని బహిరంగంగా అడిగేసింది. ఆ మాట వినగానే దళారికి కోపం నాశాలని కంటింది. ఏంటమ్మా మీ ఉద్దేశం? బయట అడిగారంటే నేను మోసగాడినే? అయితే బయట అమ్ముకోండి. ఛీ! ఇందాక మాట్లాడుకున్న సంఘ సంస్కర్త ముసుగు తీసేశాడు. అత్తాకోడలు ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ రోజు రాత్రి ఇద్దరు అత్తాకోడళ్ళు నేనే కొంచెం తొందరపడ్డానేమో కదా అంటూ పశ్చాత్తాపంగా అడిగింది సూరమ్మ. ఏం పర్లేదత్తయ్యా, అలా అడగబట్టే వాడి బుద్ధి బయటపడింది అంటూ కోడలి అత్తకి వంతపాడింది. ఇప్పుడేం చేద్దామంటావు? కొత్త దళారికి అమ్ముదామా అని వెంటనే సమాధానం వచ్చింది. అత్త కూడా సరే అనుకుని మౌనంగా తలూపింది. ఆ తర్వాత రోజు నుంచి కూరగాయలు రామలింగంకి అమ్మడం మొదలెట్టారు. అతను కూడా మంచి ధర ఇచ్చేవాడు. కొన్ని రోజులు వాళ్ళ వ్యాపారం 3 వంకాయలు 6 టమాటాలాగా జోరుగా సాగింది. కొన్ని రోజులు బాగానే ఉండగా కాలానికి కూడా ఒక కాలం వస్తుంది కదా, ఆ కాలం నానే వచ్చింది. ఇద్దరు పొలంలో పని చేసుకుంటూ ఉండగా భూస్వామి చంద్రయ్య వచ్చాడు. చంద్రయ్యని చూడగానే అత్తాకోడలిద్దరూ నమస్కరించారు. నమస్కారం ఏముందిలే గాని, ఈ పొలంలో ఉన్న పంట అయిపోయాక పొలాన్ని స్వాధీనపరుచుకుంటాను. త్వరగా పంట కోసేసుకుంటే మంచిది అని చావు కబురు చల్లగా చెప్పాడు. ఆ మాట వినగానే అత్తాకోడలిద్దరూ మౌనంగా ఉండిపోయారు. ఏంటమ్మా మీకే చెప్పేది, మౌనంగా ఉంటున్నారేంటి అని మళ్ళీ గద్దించడిగాడు. అదేంటి చంద్రయ్య గారు, ఇది మంచిదేనా? ఎన్నో ఏళ్లుగా ఈ భూమిని నమ్ముకొని బతుకుతున్నాం. ఇప్పుడు ఖాళీ చేయమంటే అంటూ కన్నీళ్లతో అడిగింది. మీ కన్నీళ్లు చూసి నేను ఓదార్చగలను గాని భూమిని ఇవ్వలేనమ్మా. ఈ భూమి నేను అమ్మేయాలనుకుంటున్నాను అని కారాకడ్డిగా చెప్పేసి వెళ్ళిపోయాడు. దీని వెనక దళారి ఉన్నాడని అత్తాకోడలకు అర్థమైంది. కాని ఏం చేయలేని పరిస్థితి. వేరే చోట భూమి కోలుకి దొరుకుతుందేమో అని చాలా ప్రయత్నించారు. ఎక్కడా కుదరలేదు. ఏం చేయాలో తెలియక అత్తాకోడలు ఇంటి దగ్గర దిగాలుగా కూర్చున్నారు. అక్కడికి మొదటి దళారి వచ్చాడు. చందమామను చూస్తూ అన్నం తినాలి గాని అందుకోవాలని ఎదిగితే ఇదిగో ఇలాగే బొక్క బొర్ల పడతావు.
అంటూ పుండుని కాకి పొడిచినట్టుగా చెప్పాడు. నన్ను కాదని చుట్టుపక్కల వ్యాపారం చేసేద్దామనే అంటూ ఆశల రంగు బయటపెట్టాడు. ఎప్పటికైనా మునిగిపోయింది నేను. ఆ అమ్మేది ఏదన్నా నాకే అమ్మండి, సాయంత్రానికి భూమి ఇప్పిస్తాను. అంటూ చాలా అహంకారంగా చెప్పాడు. నువ్వు కౌలుకి కాదు, భూమి ఉచితంగా ఇప్పించినా నాకొద్దు. మీరు బయలుదేరండి. మగ దిక్కులేని మీకు ఏంటా పొగరు? ఏ నువ్వు ఊర్లో లేనప్పుడు నీ భార్యకి ఏ మగదిక్కును తోడుగా ఉంచావు? అనగాని దళారికి కోపం పరిగెత్తింది. ఆ కోపంలో ఏదో అనబోయేలోపు బయలుదేరితే కనీసం పరువు ఉంటుంది అని చెప్పుతో కొట్టినట్టు చెప్పడంతో దళారి ఏం చేయలేక మౌనంగా వెళ్ళిపోయాడు. అదేంటమ్మా అలా పంపించావు? ఇప్పుడు వాడిని దూరం చేసుకుంటే మనకు మన భూమి దొరకదు కదా అంటూ కొంచెం భయపడుతూ చెప్పింది. మనం భూమి దగ్గరికి వెళ్ళాలా? ఏం ఆ భూమి మన దగ్గరికి రాదా అంటూ తిరిగి ప్రశ్నించింది. అత్తమ్మకి ఏం అర్థం కాలేదు. మొన్న ఒక కుండ పగిలిపోతే ఏం చేసావత్తమ్మా? దాంట్లో కొంచెం మట్టి పోసి మలి చెట్టు నాటానమ్మా. మన ఇంట్లో పూలే కాదు కాయలు కూడా కాస్తాయి అని చెప్పింది. ఆ అత్తమ్మకి విషయం అర్థమైంది. ఉన్న కొద్దిపాటి డబ్బుతో కుమ్మరి కొండన దగ్గరికెళ్లి కుండీలు తీసుకొచ్చింది. ఇంటి పెరట్లో మేడ మీద ఇంటి ముందు ఖాళీ ఎక్కడుంటే అక్కడ కూరగాయల మొక్కలు నాటి కుండీలు భద్రపరిచింది. రోజు కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఆ కూరగాయలు పెంచింది. పొలంలో పండించేదానికంటే ఇంకా ఇక్కడ ఎక్కువ దిగుబడే వచ్చింది. ఆ సరుకుని రామలింగయ్యకి అమ్మడం మొదలెట్టింది. ఇవి పురుగు మందు లేకుండా పండించినవి అంటూ సంతలో బాగా ప్రచారం చేశాడు. అత్తాకోడలు ఇంటి దగ్గరే ఉంటూ పట్టించుకోవడం, కబులు చెప్పుకుంటూ వ్యవసాయం చేయడం మొదలెట్టారు. వచ్చిన డబ్బుతో చుట్టుపక్కల భూమి కూడా కొనడం మొదలెట్టారు. ఆడవాళ్ళని చాలా తక్కువగా అంచనా విషయం సార్. వీళ్ళు తలుచుకుంటే ఏవైనా చేయగలరు అంటూ మనసులో అనుకున్నాడు. అత్తాకోడలు మాత్రం కుండీల్లో వ్యాపారం చేసి పంట పండిస్తూ సొంతంగా భూములు కొంటున్నారు. నేలని నమ్మారు కదా, అందుకే ఆ నేల వీళ్ళని వెతుక్కుంటూ వచ్చిందేమో. అందుకే అంటారు, భూమిని నమ్మినోడు ఎప్పుడూ నష్టపోడు అని.